హాయ్ వ్యూవర్స్, ఎంఎస్ ఎక్సెల్ తర్వాత పాఠానికి మీకు స్వాగతం. ఇవాళ మనం రిజల్ట్ గురించి తెలుసుకుందాం. చూడండి, ఇక నేను ఆల్రెడీ కొంచెం డేటా క్రియేట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇదంతా ఏంటంటే నేమ్స్, ఒక పర్సన్ నేమ్ ఏబిసి ఇవి నేమ్స్ అనుకోండి. నెక్స్ట్ వచ్చేసి సబ్జెక్ట్స్, తెలుగు, హిందీ, ఇంగ్లీష్ అనేవి సబ్జెక్ట్స్ అనుకోండి. ఇప్పుడు మనం దీనికి రిజల్ట్ తెలుసుకోవాలి అంటే ఇఫ్ ఫార్ములా యూజ్ చేయొచ్చు. చూడండి, ఇక్కడ క్లిక్ చేసి ఈక్వల్ టు ఇఫ్ బ్రాకెట్ స్టార్ట్ ఆర్ బ్రాకెట్ స్టార్ట్ మీరు ఇవ్వండి, రేంజ్ ఇవ్వండి. ఏంటి, ఇప్పుడు B6లో ఉంది, దీన్ని క్లిక్ చేయండి. B6లో ఉంది, లెస్ దాన్ 35 అయితే నాకు ఆ సబ్జెక్ట్ ఫెయిల్ అని అర్థం అన్నట్టు, కామా. అలాగే C6లో ఉంది, లెస్ దాన్ 35 అయితే ఫెయిల్, కామా. D6లో ఉంది కూడా, లెస్ దాన్ 35 అయితే ఫెయిల్ అని చేసి బ్రాకెట్ క్లోజ్ చేయండి, కామా, ఇన్వర్టెడ్ కామాస్లో ఫెయిల్, ఇన్వర్టెడ్ కామాస్ క్లోజ్, కామా, ఇన్వర్టెడ్ కామాస్ స్టార్ట్, పాస్, ఇన్వర్టెడ్ కామాస్ క్లోజ్, బ్రాకెట్ క్లోజ్, ఎంటర్. చూడండి మళ్ళీ ఒకసారి. ఇప్పుడు నాకు ఏ సబ్జెక్ట్లోనైనా సరే లెస్ దాన్ 35 వస్తే నాకు రిజల్ట్ ఫెయిల్ అని రావాలి అన్నట్టు. చూడండి, నాకు ఎందులో కూడా నాకు లెస్ దాన్ 35 రాలేదు కాబట్టి ఇక్కడ నాకు పాస్ అని వచ్చింది. మీరు యూజ్ చేసిన ఫార్ములాని మనం ఇక్కడ ఫార్ములా బార్లో కూడా చూడవచ్చు. దీన్ని ఒక్కదాని రిజల్ట్ తెలుసుకున్న తర్వాత ఇది ప్రెస్ చేసి డ్రాగ్ చేస్తే అన్ని రిజల్ట్స్ వస్తాయి. చూడండి, నేను ఇప్పుడు దేనిలోనైనా లెస్ దాన్ 35 ఇస్తాను. లెస్ దాన్ 35 ఇస్తే చూడండి, ఆటోమేటిక్ నాకు ఇక్కడ ఫెయిల్ అని వచ్చేసింది. ఓకేనా? దీనికోసం మనం ఏం చేయాలి అంటే ఫస్ట్ ఈక్వల్ టైప్ చేసి ఇఫ్ ఆర్, ఒకవేళ నాకు B6లో అనేది లెస్ దాన్ 35 వచ్చినా, C6లో లెస్ దాన్ 35 వచ్చినా, ఆర్ D6లో లెస్ దాన్ 35 వచ్చినా, ఆన్సర్ అనేవి నాకు ఏం రావాలి అంటే ఫెయిల్ లేదా పాస్ అని రావాలన్నట్టు. అందుకోసం నాకు దేనిలోనైనా సరే లెస్ దాన్ 35 వస్తే ఫెయిల్ అని వచ్చింది, మిగతా దాంట్లో అన్నిట్లలో పాస్ అని వచ్చింది. మీ సలహాలను, సూచనలను నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి.